కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే వేగవంతం చేసింది. ఇప్పటికే ఉచిత బస్సుకు సంబంధించినటువంటి కార్యక్రమం అయితే మొదలుపెట్టినటువంటి పరిస్థితి. మిగతా గ్యారెంటీలకు సంబంధించి కూడా మరి ప్రజల చేత మరి యొక్క అప్లికేషన్ తీసుకునేటువంటి కార్యక్రమాన్ని అయితే మరి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంది, మరి ఆ ఫామ్లో ఏ అంశాలు ఉంటాయి, ఏ పథకాలకు సంబంధించి ఉంటాయి అనే వాటి గురించి ఇక్కడ కొంతమంది అధికారులు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి రేషన్ కార్డు లేని వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకునే అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా కొంతమంది ప్రజలు కూడా ఇక్కడికి మరి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వారు ఏ ఏ పథకాలకు అప్లై చేసుకుంటున్నారు, మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల వారి రిసీవింగ్ ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ అప్లై చేసుకునే వాళ్ళకు గ్రామీణ ప్రాంతాల్లో అప్లై చేసుకునే వాళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? డిఫరెన్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మనకు రైతు బంధు విషయంలో అదొకటి డిఫరెన్స్ ఉంది. మిగతా 5 స్కీమ్లలో 4 స్కీమ్లు మాత్రం యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటాయి. ఓకే, అది ప్రాసెస్ ఏంటి అసలు? ప్రాసెస్ అదే అప్లికేషన్స్ మనకు మామూలుగా అప్లికేషన్స్ ఆల్రెడీ రిసోర్స్ పర్సన్స్ ద్వారా మనం ఏరియాలకు పంపించేస్తాం ఆల్రెడీ. అక్కడ వాళ్ళు ఫిల్ చేసేసుకొని వస్తారు. ఈ 5 పదాలకు సంబంధించి మనం అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం. అయితే మనకు 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాకి సంబంధించి మనం డిజైనేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒకేసారి అందరూ వస్తే క్రౌడ్ అవుతుంది కదా, అట్లా డివైడ్ చేసుకున్నాం. ఇక్కడ మొత్తం 5 కౌంటర్స్ పెట్టాము. ఇక్కడ 5 కౌంటర్స్లో ఒక్కొక్క కౌంటర్కు ఒక్కొక్క మన ఆర్పీలు ఉంటారు, రిసోర్స్ పర్సన్స్. వాళ్ళు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకొని అన్ని ప్రాపర్గా ఫిలప్ చేశారా లేదా అని చూసుకున్న తర్వాత వాళ్ళు తీసుకొని ఒక అక్నాలజ్మెంట్ రిజిస్టర్లో నోట్ చేసేసుకొని వాళ్ళ సిగ్నేచర్ తీసుకొని మళ్ళీ అక్నాలజ్మెంట్ వాళ్ళకి ఇస్తారనమాట. జవాబుదారీతనంగా మళ్ళీ ఫోన్ నెంబరు అవన్నీ సిగ్నేచర్. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యేలాగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ వాళ్ళు మనకు గవర్నమెంట్ కాంటాక్ట్ అయినా కానీ ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఒక అక్నాలజ్మెంట్ అనమాట. ఇక్కడ మనకు 4-5 కౌంటర్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క కౌంటర్కు ఒక యూనిక్ కోడ్ ఇచ్చామన్నమాట. వాళ్ళు ఇండిపెండెంట్గా ఆ సీరియల్ నెంబర్, ఆ కోడ్ ప్రకారం ఆ సీరియల్ నెంబర్ రన్ అవుతూ ఉంటాయి. డూప్లికేషన్ కాకుండా అలా యూనిక్ ఐడి ఇచ్చామన్నమాట. అట్లా ఒక 4-5 కౌంటర్స్ అంటే క్రౌడ్ కాకుండా, అట్లా క్రౌడ్ ఎక్కువ లేకుండా. జనరల్గా ఏంటంటే మనం ఒకేసారి వస్తే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి అట్లా చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఈ ఏరియాలో తీసుకున్నారు, ఇన్ కేసు ఇంకా మిగిలి ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఎట్లా అంటే కొంతమంది ఇప్పుడు ఈరోజు అప్లై చేసుకున్నారు, కొంతమంది రాలేని వాళ్ళు ఉంటారు. రాలేని వాళ్ళకు మనకు 6th రోజు లాస్ట్ రోజు అన్ని ఏరియాల నుంచి తీసుకోవాలని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. 6th రోజు మళ్ళీ 6th రోజు ఏదైనా మిగిలిపోయిన వాళ్ళు, ఇప్పుడు ఏదైనా పనివాడి రాలేకపోయి ఇబ్బందిలో ఉన్న వాళ్ళకు 6th లాస్ట్ డే ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అనమాట. 6th రోజు వచ్చి ఇవ్వచ్చు అనమాట. అది అరేంజ్మెంట్ అయితే జరిగింది. మళ్ళీ ఇప్పుడు మిస్ అయితే 4 months తర్వాత 6th అండి. 6th అది మాకు సమాచారం లేదు. అదే గవర్నమెంట్ నుంచి మళ్ళీ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వస్తే దాన్ని బట్టి. ప్రస్తుతానికి ప్రోగ్రామ్ అయితే 28th డిసెంబర్ నుంచి 6th జనవరి వరకు ప్రజెంట్ మనకు తెలిసిన ప్రకారం. నెక్స్ట్ ఏంటనేది మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాని ప్రకారం ముందుకెళ్తాం. రేషన్ కార్డు కన్నా రేషన్ కార్డు లేదన్నా. మరి ఏమంటున్నారు ఇక్కడ? 4 అంటే భగత్ సింగ్ కాలనీకే ఇప్పుడు అంట 4వ తారీఖు అంటే ఏరియాకి ఒక్కొక్క రోజు పెట్టారు. చెప్పారా ఎట్లా అప్లై చేసుకోవాలో రేషన్ కార్డు? చెప్పారన్న. ఫామ్ ఇస్తారు, ఫామ్ లో అన్ని ఫిల్అప్ చేసి ఇవ్వాలంట. మీకు ఏమేమి అర్హులు ఉన్నారు? మీకు ఏమేం కావాలి ఇప్పుడు ప్రెజెంట్? మహాలక్ష్మి పథకం ఒకటి, రేషన్ కార్డు ఒకటి అన్న. ఇందిరమ్మ ఇండ్లు లేదన్న, రెంట్కుంటున్నాము. నమ్మకం కనిపిస్తుందా చేస్తారని? చేస్తారని నమ్మకం ఉందన్న. అధికారులు అడిగితే క్లియర్ గా చెప్పారండి? చెప్పారన్న. లేదు బానే చెప్పారన్న. బానే నమ్మకం ఉందన్న. ఈసారి రేవంత్ అన్న బానే చేస్తుండు. దేనికోసం వచ్చారు? రేషన్ కార్డు మీకు లేదు? లేదు. ఓకే. సో రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే చెప్పారా? ప్రాసెస్ ఏంటో చెప్పారా మీకు? చెప్పారు. 2వ తారీఖు ఇస్తున్నారు. అప్లికేషన్ ఫామ్స్ అయిపోయినాయి అని చెప్తున్నారు ఇప్పుడు. ఓకే. సో వైట్ పేపర్ మీద కూడా రాసి వచ్చాను. ఏమో మరి ఆప్షన్స్ అన్ని తెలియదు మాకు. ఓకే. సో మీకైతే రేషన్ కార్డు లేదు? రేషన్ కార్డు లేదు. సో రేషన్ కార్డు మీకు సొంతంగా ఇల్లు కానీ స్థలం ఏం లేవు. ఓకే. సో ఇప్పుడు రేషన్ కార్డు వస్తేనే ఈ స్కీమ్లో పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే. రేషన్ కార్డు కావాలి కదా ఏ దానికైనా కానీ, ఫస్ట్ అది ఉంటేనే. ఓకే. దానికోసమే అప్లై చేద్దామని వచ్చాము ఫామ్ తీసుకొని. సో మళ్ళీ సెకండ్కి రమ్మన్నారు.
మేము ఇక్కడే గౌతమ్ నగర్ నుంచి అండి. ఏంటి ఏం అప్లై చేసుకోవడానికి వచ్చారు? మాకంటే ఇల్లు లేదు, ఓకే అంటే ఒక ఇంట్లోనే 3 ఫ్యామిలీలు ఉంటాం మేము. ఓకే పెళ్ళయి 7 సంవత్సరాలు అయింది. ఓకే. ఇంతవరకు రేషన్ కార్డుది ఏం లేదు, ఇంతవరకు అప్లై లేదు. కార్డు కూడా లేదు. లేదు అంటే ఉంది దాంట్లో మాకు సపరేట్గా, అంటే పిల్లలు అయ్యారు కదా సార్, కలిపి లేదు, సపరేట్గా లేదు రేషన్ కార్డు, ఈ ఫ్యామిలీ సెపరేట్. సపరేట్గా లేదు. 7 సంవత్సరాలు అయింది. మా భార్యది చేస్తామన్నందుకు చేసామన్నమాట, తీపిచ్చాం అక్కడ నుంచి వాళ్ళ దాంట్లో నుంచి. ఇక్కడ చేస్తే రిజల్ట్ అయింది లాస్ట్ టైం. ఓకే. మన తెలంగాణ ఉన్నప్పుడు ఒక్కసారి మాకు పెట్టారు, అది కూడా 1 మంత్లో పెట్టారు, రిజల్ట్ అయిపోయింది అది. ఓకే. మళ్ళీ ముందు ఇల్లు కూడా లేదు, ఇప్పుడు ఒకటే దాంట్లో 4 ఫ్యామిలీలు ఉంటున్నాం. ఓకే. అది ప్రాబ్లం అవుతుంది మాకు. మెయిన్ మాకేం కావాలంటే రేషన్ కార్డు ఒకటి కావాలి, ఇల్లు ఒకటి సపరేట్ డబుల్ బెడ్రూమ్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టుకున్నారు. పెట్టుకున్నాం, ఇప్పుడు అయితే లెటర్ రాసి ఇచ్చాము, దీనిలో లేదు ఆప్షన్. మేము ఒక వైట్ పేపర్ మీద రేషన్ కార్డు కావాలని ఫామ్ పెట్టాము. దానికి వాళ్ళు రేషన్ కార్డు కొంచెం ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది సపరేట్గా. పిల్లలు కూడా వచ్చారు కదా ఇప్పుడు, వాళ్ళని యాడ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. రేషన్ కార్డు ఉంటేనే మిగతా పథకాలకు అర్హులుగా ఉంటాం కదా సార్. మెయిన్ రేషన్ కార్డే లేదు ఇప్పుడు, అంటే అప్లై అయితే చేయమన్నారు రేషన్ కార్డు లేకున్నా, అదైతే రాసి ఇచ్చాము. మరి వాళ్ళకి ఏం చేస్తారో దానికి బట్టి మనకు తెలుస్తుంది. ఎట్లా ఉంది సార్ రిసీవింగ్? ఎట్లా ఉంది? రిసీవింగ్ అయితే బాగానే ఉంది, తీసుకొని మంచిగా రిసీవ్, వాళ్ళు ఏమన్నా కావాలంటే ఇది కాదు ఇది చెప్పండి, మంచిగా రిసీవ్ చేస్తున్నారు ఇప్పుడైతే. బాగుంది రిసీవ్, దానికి దీనికి చాలా డిఫరెంట్ బాగుంది అనమాట. సో గతంలో అంటే మీకు రేషన్ కార్డు లేని పరిస్థితులు మీరు చాలా సందర్భాలు అంటున్నారు. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది కదా, మీకు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? అదే ఇచ్చే అవకాశం అయితే అనిపిస్తుంది. ఎందుకంటే లెటర్ రాసిమన్నారు వాళ్ళు, మీకు లేదు కదా రేషన్ కార్డు, లెటర్ పేపర్ మీద రాయండి, మీకు రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ప్రొవైడ్, వాళ్ళతో మాట్లాడి అధికారులు మీకు ఫోన్ చేస్తారా అని అన్నారు. రెస్పాన్స్ అయితే బాగుంది, మరి చూడాలి ఎంత తొందరగా, చూడాలి ఇక ఎంత తొందరగా వస్తుందో చూడాలి, మరి వెయిట్ చేస్తున్నాం మేము కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్.